శ్రీ గురుభ్యో నమః. 3లో 41 శ్లోకం. ఓం తస్మాత్త్వం ఇంద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ముందుగా పదాల వివరణ తెలుసుకుందాము. తస్మాత్ అంటే నీవు, అందువలన, త్వం నీవు, ఇంద్రియాని ఇంద్రియములు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక, చర్మము మొదలైనవి. అధౌ మొదటనే, నియమ్య నియంత్రించి, భరతర్షభ ఓ అర్జున, పాప్మానం పాపరూపమైన, ప్రజహి నాశనం చేయుము, హి యథార్థముగా, ఏనం దీనిని, జ్ఞాన విజ్ఞాన నాశనం జ్ఞానము మరియు విజ్ఞానమును నాశనం చేయునది. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఓ అర్జున, ముందుగా నీ ఇంద్రియములను నియంత్రించి జ్ఞానమును మరియు విజ్ఞానమును నాశనం చేయు ఈ పాప రూపకమైన కామాన్ని నీవు సంహరించుము. ఈ కామం మనస్సులోకి ప్రవేశించి బుద్ధిని మాయ చేసి మనిషి యొక్క జ్ఞానాన్ని చెరిపివేస్తుంది. అందుకే మొదట ఇంద్రియ నియమం ద్వారా దానిని అదుపు చేయాలి. శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునునకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నాడు. జ్ఞానం, వివేకం, శాంతి అన్నీ జయించాలంటే ముందు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం అంటే అనవసరమైనవన్నీ చూడకుండా ఉండాలి, తినకూడనివి తినకుండా ఉండాలి, వినకూడనివి వినకుండా ఉండాలి. దానిని అదుపులో చేస్తే ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నట్లే. మన ఇంద్రియములు మనస్సుకు దారి. ఇంద్రియాలు బయట విషయాలపై ఆకర్షితులవుతాయి. ఆ ఆకర్షణలోనే కామం పుడుతుంది. కామం పెరిగితే కోరిక వస్తుంది. కామం అంటే తెలుసు కదా, కోరిక. కామం పెరిగితే కోపం వస్తుంది. కోపం బుద్ధిని కమ్మేస్తుంది. చివరికి మనిషి పతనం చెందుతాడు. అందుకే మొదట్లోనే ఇంద్రియాలను నియంత్రించమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఇంకా జ్ఞాన విజ్ఞానం అంటే ఏమనేది తెలుసుకుందాం మనము. జ్ఞానం అంటే తేడా ఏమిటంటే, గురువుగారు చెప్తూ ఉంటారు, విద్యార్థులు వింటూ ఉంటారు. అది తెలిసినట్టే ఉంటుంది. నిజంగా తెలిసిందే అనుకుందాము, అది జ్ఞానం. అది గనక ప్రవర్తితం అయినట్లయితే, అంటే పిల్లలు, విద్యార్థులు చేస్తూ ఉంటారు కదా థియరీ ప్రాక్టికల్స్ అని. అంటే థియరీ అంటే వినడం, కొంచెం తెలుస్తుంది. ప్రాక్టికల్గా చేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. థియరీగా విన్నప్పుడు కొంచెం తెలిసినది, ప్రాక్టికల్గా చేసినప్పుడు దృఢమవుతుంది, అనుభవానికి వస్తుంది. దానినే విజ్ఞానం అంటారు. జ్ఞాన విజ్ఞాన నాశనం అంటే జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని చెడగొట్టే కోరిక ఏదైతే ఉందో అది పాప్మానం. ఒక వస్తువును మనం చూస్తాం. ఆ వస్తువుని చూడగానే ఈ ఇంద్రియం దానితో సంబంధం అవుతుంది. ఎప్పుడైతే ఇంద్రియం ఆ వస్తువుతో సంబంధం అవుతుందో మనస్సు దాని దగ్గరికి వెళ్తుంది. మనస్సు ఆ వస్తువు దగ్గరికి వెళ్ళి దాని యొక్క ఆకారాన్ని పొందుతుంది. మన మనస్సు వస్తువు యొక్క ఆకారాన్ని పొందడం ఏమిటంటే, నీళ్లు ఒక పళ్ళెంలో పోస్తే పళ్ళెం గుండ్రంగా ఉంటే నీళ్లు గుండ్రంగా ఉంటాయి. పళ్ళెం చతురస్రాకారంగా ఉంటే నీళ్లు చతురస్రాకారంగా ఉంటాయి. ఒక గ్లాస్లో పోస్తే గ్లాస్ ఆకారాన్ని నీళ్లు పొందుతాయి. ఏ దానిలో నీళ్లు పోస్తే ఆ ఆకారం నీళ్లకు వస్తుంది. మన మనస్సు అనేది అంతే. అంతఃకరణం అనేది అంటే అంతఃకరణం అనేది కానీ మన మనస్సులో భాగమే. ఈ కళ్ళతో చూసి ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి విషయ ఆకారాన్ని పొందుతుంది. అందుచేత విషయ సంబంధం కనుక ఇంద్రియానికి కలిగినట్లయితే ఆ ఇంద్రియం ద్వారా ఈ మనస్సు అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనస్సు బయటకు వెళ్ళి విషయాకారాలను పొందిందో దానిలో ఉండే మాలిన్యాలన్నీ మనస్సుకు వస్తాయి.
పరమాత్మ ఏం చెప్తున్నాడంటే వెనకల శ్లోకంలో కోరిక అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అనేది చెప్పాడు కదా. దానిని జయించాలంటే ముందుగా దాని ఆశ్రయాలను మనము లొంగ తీసుకోవాలి. ఆశ్రయాలు ఏవి అనేది కానీ చెప్పాడు పరమాత్మ వెనకల శ్లోకంలో. అంటే 40వ శ్లోకంలో చెప్పాడు. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనేది చెప్పాడు కదా పరమాత్మ. అందుకే ఫస్ట్ ఇంద్రియములను ఆక్రమించుకొని తర్వాత మనస్సును, బుద్ధిని వశపరుచుకుంటాయి అవి. అందువలన భగవంతుడు ఈ కోరికను జయించుటకు ఇంద్రియాలను స్వాధీనపరచుకోవలసిందిగా చెప్తున్నాడు. కోరికకు అంటే కామానికి ఎంతటి వినాశకర శక్తి ఉన్నను ఎవరు దాని గురించి భయపడక్కర్లేదు. కాబట్టి ఏ ఏ ఇంద్రియములు ఏ ఏ విషయాలపై పరిగెడుచున్నవో జాగ్రత్తగా పరిశీలించి సాధన చేత, వైరాగ్యము చేత, విచారణ ద్వారా దానిని బయటికి గెంటి వేయవలనని పరమాత్మ చెప్తున్నాడు. ఇచ్చట కోరిక అంటే కామము అంటే దృశ్యాలు, విషయాలు, వాటి సంబంధములైన కోరికలన్నింటినీ అని అర్థం. దానిని జయించడం ఎట్లా, ఇంద్రియములను వశపరచుకోవడం ఎట్లా అనే దాని గురించి, మనిషి యొక్క యథార్థ స్వరూపమును, అతని నిజస్థానమును, శక్తిని పరమాత్మ పై శ్లోకంలో వివరించబోచున్నాడు. హరి ఓం తస్సత్. శ్రీ గురుభ్యో నమః. 42వ శ్లోకం. ఓం ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహా. ముందుగా పదాల వివరణ తెలుసుకుందాము. ఇంద్రియాణి ఇంద్రియములు, పరాణి శక్తివంతమైనవి, ఆహుహు అని అంటారు. ఇంద్రియేభ్యః పరం ఇంద్రియాల కంటే ఉన్నతమైనది, మనః మనస్సు, మనః తు పర మనస్సు కన్నా ఉన్నతమైనది, బుద్ధి బుద్ధి అంటే వివేక శక్తి, యహ బుద్ధేః పరతః తు సహా బుద్ధి కన్నా ఉన్నతమైనది ఆత్మ. దీని తాత్పర్యం ఏమంటే ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ మనిషి అంతరంగ నిర్మాణాన్ని సున్నితంగా వివరించారు. ముందుగా మనం అనుభవించే ప్రపంచము ఇంద్రియాల ద్వారా వస్తుంది. కానీ ఈ ఇంద్రియాలను నియంత్రించేది మనస్సు. ఎందుకంటే మనస్సే వాటిని ఒక దిశలో నడిపిస్తుంది. అయితే మనస్సును కట్టి పడేయగలిగేది బుద్ధి అంటే వివేకం. మనకు ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించే శక్తి బుద్ధి అన్నమాట. ఇంకా బుద్ధి కంటే ఉన్నతమైనది ఆత్మ. ఇది శాశ్వతమైనది, నిజమైనది, నిత్యమైనది, సాక్షి రూపకమైనది. అందువలన మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే బాహ్య ఇంద్రియాలను జయించి మనస్సును శాంతపరచి బుద్ధిని పరిశుద్ధం చేసి చివరకు ఆత్మను దర్శించాలి. పరమాత్మ ఇంకా ఏం చెప్తున్నాడంటే ముందుగా ఇంద్రియాలను నిగ్రహించాలి అని వెనకల శ్లోకంలో చెప్పాడు కదా పరమాత్మ. అయితే వాటిని నిగ్రహించడం ఎట్లా అనేది ఈ 2 శ్లోకాల ద్వారా చెప్పబోచున్నారు. ఇప్పుడు ఒక వస్తువును జయించాలంటే దానికంటే పైన ఉంటేనే సాధ్యమవుతుంది. లేదంటే దానికంటే శక్తివంతమైనది మన దగ్గర ఉండాలి. ఫస్ట్ సైకిల్ కొంటారు, తర్వాత స్కూటర్ కావాలా అనుకుంటారు, తర్వాత కార్ కావాలా అనుకుంటారు, ఇంకా ఇంకా అట్లా పైనే ఇంకా పైకే ఆలోచిస్తారు కదా. అలాగా ఇంద్రియాలను జయించాలంటే దానికంటే శ్రేష్టమైన స్థానమును గొప్పదైన స్థితిని మనము కలిగి ఉండాలి. అది ఏ ఆత్మస్థితి. మన శరీరము రథము లాంటిది, ఇంద్రియములు గుర్రముల వంటివి. కాబట్టి ఈ దేహం కంటే ఇంద్రియములు గొప్పవి, అవి చైతన్యమైనవి. అట్లే ఇంద్రియముల కంటే మనస్సు కంటే
బుద్ధి కంటే ఆత్మ గొప్పవి. ఒకదానికంటే ఇంకొకటి అధిక చైతన్యం కలవి. అన్నింటిపైన ఆత్మ కలదు. ఆత్మ చాలా గొప్పదైనది. మనము విన్నట్లే ఉంటాము, కానీ వినము. పిల్లవాడిని కూర్చోబెట్టుకొని తల్లి చెప్తుంది, నాయనా తెల్లారితే పరీక్ష ఉంది, బాగా చదువుకో, చెడు సావాసాలు చెయ్యకు, అక్కర్లేని తిండి తినకు, వేరే దాని మీద దృష్టి పెట్టకు, శ్రద్ధగా చదువుకో, వింటున్నావా అంటుంది. పక్కనే అందినంత దూరంలో కూర్చున్నా వింటున్నావా అందంటే దాని ఉద్దేశం ఏమిటంటే, ధ్యాస ఇక్కడ పెట్టు, ధ్యాస ఎక్కడ ఉంది, లేదా ఈ మాటలు చెవిలోకి చేరుతున్నాయి కానీ మనస్సులోకి చేరుతున్నాయా లేదా అనే బాధ. కాబట్టి దేహం కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది, అన్నింటికంటే ఆత్మతత్వం గొప్పది. మనిషి తన గొప్ప అంతస్తును తాను గుర్తించడం లేదు. అన్నింటికంటే ఆత్మతత్వం గొప్పది అనే నిశ్చయభావం కలిగి ఉండాలి. అట్టి నిశ్చయంతో ఇంద్రియాలను జయించుట సులభమగును. ఆత్మయందు స్థావరం ఏర్పరచుకున్న ఇంద్రియాలను కనిపెట్టి వాటిని జయించాలి. ఈ ప్రకారముగా ఆత్మ అన్నింటికంటే శ్రేష్టమైనదని తెలుసుకొని అట్టి అనుభవముచే ఈ కామ పిశాచమును అంటే కోరికలను పారద్రోలవలసినదిగా పరమాత్మ ఆదేశిస్తున్నారు. ఇప్పుడు రాబోయే శ్లోకంలో కూడా పరమాత్మ ఈ విషయం గురించి ఇంకా చెప్పబోతున్నారు. హరి ఓం తత్సత్.